which cooperatives for our farmers? Why is cooperative farming not encouraged in this country? Why is small land holding not productive in this country? Why is there not enough irrigation in this country? Why is poverty alleviation not a focus? And all false dreams are being sold by a government that has a 31% vote. మనకి 72 ఏళ్ల పాటు వచ్చిన స్వతంత్రంలో యువకులు పూర్తిగా వాళ్ళకి అవకాశాలు లేక తీవ్రవాదం వైపు కానీ లేకపోతే ఏవైనా అవకాశాలు కానీ వాటి వైపు వెళ్లాల్సి వస్తుంది. కేవలం వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, జీవన భృతి లేక. దానికి వాళ్ళకి ఉద్యోగం కావాలని, వాళ్ళకి విద్య కావాలని, ప్రతి గ్రామానికి విద్య కావాలని మనం అడగాలి. కానీ ఇప్పుడు ఢిల్లీ నుంచి వినిపిస్తున్న నినాదాలు ఏమిట్రా అంటే ఎంతసేపు కూడా విభజన, ద్వేషము, వీటికి సంబంధించినవి తప్పించి ఏవి కూడా మాకెందుకు రైతులకి ఇక్కడ లాభం కలగట్లేదు, వ్యవసాయం చేయడం ఎందుకు ఎవరికి కూడా లాభసాటిగా లేదు, చిన్న చిన్న రైతులు ఎందుకు వ్యవసాయం చేయలేకుండా అయిపోతున్నారు అనే ప్రశ్నలు వినపడడానికి లేకుండా మన మనసులో తోటి వాడి పట్ల, తోటి కులం వాడి పట్ల, తోటి మతం వాడి పట్ల సందేహాలని, అనుమానాలని నింపి అసలు ప్రశ్నలు మనం వేయకుండా ఉండడానికి వాళ్ళు చేస్తున్న ఇవన్నీ కూడా ప్రయత్నాలని మనందరం గుర్తించుకోండి. 31% ఓటుతో ఉన్న ఈ కేంద్రం మనలో ఇవన్నీ రుద్దడానికి ప్రయత్నిస్తోంది. Our universities, our central universities are today the seat of a valiant battle being waged by our young people. I'd like to formally pay tribute to Radhika Ma. She's right here. Her bravery and courage in the way she has taken the movement after we lost Rohit on 17th of January 2016. That letter, not just of 17th January but of 18th December 2015 that he wrote to the Vice Chancellor should be a letter that is in every Indian social studies textbook. If we want to teach Indian people how we are discriminating against our own. Rohit Vemula waged a battle, he sacrificed his life. Hyderabad Central University, Jawaharlal Nehru University, Allahabad Central University, Assam, Kashmir, Pondicherry, all the universities in this country, you have young people who are battling for constitutional values of freedom of expression, freedom of association. 11th of July, 1 month from now, today is 10th of June, will be the first anniversary of the Una agitation. When 11 Dalits were shamelessly beaten in the state of Gujarat, causing Anandiben Patel to resign because Dalit anger is what even the RSS is afraid of. Other anger they may not be, but Dalit anger forced Anandiben Patel to resign. So 1 year of the Una agitation will begin. There's a yatra being planned in Gujarat, and I would urge all of you to have protests in Andhra Pradesh and Telangana in support of that 1 year agitation which took place in Una. మన విశ్వవిద్యాలయాలు పోరాటాలకి ఊపిరి పోస్తున్నాయి. మన ఇక్కడ కూర్చుని ఉన్న రాధికా వేములకి నేను మరొకసారి నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మన రోహిత్ని పోగొట్టుకున్న తర్వాత అంత ధైర్యంగా, అంత మన అందరి కోసం ఆవిడ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఆ రోహిత్ వేములు రాసిన ఉత్తరం ప్రతి టెక్స్ట్ బుక్ లోనూ ముద్రించి మన అందరం మళ్ళీ మన పిల్లల చేత చదివించుకునే అవసరం ఉంది. ఎందుకంటే అస్సాంలో కానీ, అలహాబాద్ యూనివర్సిటీ కానీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జవహర్లాల్ యూనివర్సిటీ, పాండిచేరి, కాశ్మీర్, వీటన్ని చోట్ల కూడా యూనివర్సిటీలో యువకులు తీవ్ర నిరాశకు గురయ్యి పోరాటాలు చేయాలి అని చెప్పి వాళ్ళలో ఆ ఆవేశం ఉత్తెల్లుతోంది. అని మన రాజ్యాంగ సభ్యమైన మన అందరం కూడా ఓటు హక్కు కానీ, వాళ్ళకి కావాల్సిన భావస్వేచ్ఛ కానీ కావాలని వాళ్ళు పోరాడుతున్నారు. 1 సంవత్సరం క్రితం జరిగిన ఊనా పోరాటం ఈసారికి 1 సంవత్సరం నింపబోతుంది. అది ఏ కోపానికి కూడా వాళ్ళు జంకపోయినా సరే, దళిత కోపం, దళిత ఆవేశం అంటే వారు తప్పకుండా భయపడుతున్నారు. ఆనందీపైన రిజైన్ చేయాల్సిన అవసరం కూడా వచ్చింది. అంచేత ఇక్కడ ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఆ ఊనా ఆ ఉద్యమానికి 1 సంవత్సరం నిండుతున్న సారగా మీరు కూడా మీ సంఘీభావం ప్రకటిస్తారని నేను ఆశిస్తున్నాను. It is a matter of shame for all of us that Apparam Podil has not yet left the post of Vice Chancellor. It is a matter of shame for us that in the Andhra Pradesh High Court
even now the case on Rohit Vemula's death, the atrocities case is floundering. It is a question mark for our judiciary why that case is not going ahead. And that is why, whether it is our courts or whether it's our educational institutions or whether it is assembly or parliament, we have to make them answerable to the constitution and the demands of the people. Our institutions need to be democratized. They are far too distant, far too far away from our people. Sisters, I come from a state, Maharashtra, where Fatima Sheikh was the first teacher in Savitribai Phule's school in Bhilewada, Pune. The first girls' school was set up in Bhilewada in 1848 by Savitribai Phule. And then Savitribai Phule and Jyotiba Phule started this revolutionary task of educating 9 girls of different castes and different communities in the same classroom. 1848. They had to face the wrath of the upper caste. They were ostracized, they were humiliated, but they did not back down. Who came to their support at that time? We in Maharashtra read our history proudly, and we say and we write that it was Usman Sheikh of Pune who gave protection and support to Fatima Sheikh and Jyotiba when they were being hounded by the caste Hindus. And Fatima Sheikh became the first teacher in Savitribai Phule school. This is the history of the Bahujan movement in this country. This is the history of the working class movement in this country, but this is not the history we want to teach our young people. ఈనాడు ఇంకా అప్పారావు ఆ యూనివర్సిటీలోను ఆ పదవిలోనే ఉన్నాడు అన్నది మనందరికీ సిగ్గుచేటు. ఒక ప్రశ్నార్థకం న్యాయ వ్యవస్థకే ఆ రోహిత్ వేముల కేసు ఇంకా ముందుకు జరగకుండా అక్కడే ఆ పడి ఉండడం. అలాగే రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకు విధించిన మనకి అమలు చేసుకోమని చెప్పి మనకి ప్రకటించిన హక్కులను మనకు కావాలని పోరాటానికి ఇదంతా చేస్తున్నాం. నేను ఒక మహారాష్ట్ర నుంచి చెందుతాను. మహారాష్ట్రలో మొట్టమొదట ఫాతిమా షేక్ అని మొదటి టీచర్. ఆమె 1848లో సావిత్రిబాయి పూలే స్థాపించిన ఆ స్కూల్లో మొట్టమొదటి టీచర్గా ఆవిడ చేశారు. అప్పుడు జ్యోతిబాయి పూలే, సావిత్రి పూలే 9 కులాలకు చెందిన 9 అమ్మాయిల్ని, రకరకాల కులాలకు చెందిన వాళ్ళని ఒకటే క్లాస్ రూమ్లో చదివించాలని వాళ్ళు ప్రయత్నించారు. వాళ్ళని ఎన్ని రకాలుగా వివక్షకు గురి చేసి వాళ్ళని అవమానాలు చేస్తే అయినా సరే వాళ్ళు నిలబడి చదువుకుని ముందుకెళ్లారు. అది ఆ బహుజన ఉద్యమం మన చరిత్రలో ఉంది. కానీ ఆ చరిత్రని మన పిల్లలకి చెప్పడానికి మనకు అవకాశం లేకుండా చేస్తున్నారు. అది ఆ చరిత్ర పూర్తిగా మరుగున పడిపోతుంది. Sisters, thanks to the movement of Adivasi women and men, thanks to the movement of the agrarian workers like the Haga movement and many other movements across the country, after 150 years of a terrible law which the colonial British had formed, in 2006 we got the Forest Rights Act, and in 2010 the rules were formed, because of which in many parts of the country land was taken back by the community that protected the land, which is the Adivasis, the indigenous people and the working people who live on the forests. There is a Sonbhadra forest which touches 5 states of the country: Bihar, Uttar Pradesh, Chhattisgarh, Jharkhand, Madhya Pradesh. And women Adivasis took back 20,000 acres of forest land to protect, to build community centers, to build schools under the Forest Rights Act. 150 సంవత్సరాల బ్రిటిష్ పాలన తర్వాత 2006లో అతి కష్టం మీద మన అడవుల్ని సంరక్షించుకోవడానికి ఫారెస్ట్ రైట్ యాక్ట్ తెచ్చుకున్నాం. 2010లో ఆదివాసీలు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఉద్యమాల వల్ల వాటి వల్ల 20,000 మంది మహిళలు భూముల్ని పోరాటం చేసి సాగించుకుని వాళ్ళ చేతిలో తెచ్చుకోగలిగారు. But once this government came to center in 2014,
every attempt is being made to render that act hollow. Gram Sabha was given powers under that act. People were given power under that act. And now again, this government at the center, which is an RSS government, is giving the power back to the collector so that he can sign MOUs to the multinational companies. Again, in many states, executive orders have been passed to nullify the Forest Rights Act. And again, the battle is being fought to ensure that the Forest Rights Act gets applied. ఏదైతే కష్టపడి సాధించుకుని ఈ ఫారెస్ట్ రైట్ యాక్ట్ లో ఈ భూములు ఎవరైతే పండించుకుంటున్నారో ఆ సముదాయాల చేతుల్లోనే వాళ్ళ హక్కులు వచ్చేటట్టు పెట్టిన యాక్ట్ ని మళ్ళీ 2014లో ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కలెక్టర్ల చేతుల్లోనూ వాటిలోనూ పట్టుకెళ్ళి ఎవరికైతే అమ్మొచ్చో ఎవరికైతే చేయొచ్చో వాళ్ళ చేతుల్లో మళ్ళీ ఈ భూములన్నీ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇంతకాలం చేసిన పోరాటం పూర్తిగా నిష్ఫలమైపోయే ప్రమాదం ముంచుకొచ్చేస్తోంది. What we are facing is a real crisis. An undeclared state of emergency where freedom of speech is being affected. Sedition is being used against young student leaders. We know Kanhaiya Kumar was jailed for 1 month on sedition. It's a shame. In Kashmir, we have bullets being fired into rubber bullets, taking away the eyesights of 900 civilians. We have a government that is ruling with the power not of democracy and the vote, but the brute power of the gun and corporate capital. We will need all our creativity, political commitment and energy to build alliances and to be able to redeem our constitution and ensure that there is not a takeover and an overthrow of the constitution. That is the real threat. మన విద్యార్థుల మీద దేశద్రోహ నేరం ఇలాంటి నేరాలన్నీ ఆరోపించి వాళ్ళ భావ ప్రకటనని అడ్డుకోవడానికి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత మన అందరం కూడా మన ఇలాంటి ఏ పోరాటశీల ఉద్యమాలు ఉన్నాయో వాటన్నిటితోటి మన సంఘీభావం ప్రకటిస్తూ వాళ్ళందరికీ కూడా మనం ఒక సహకారం అందించడం ద్వారా ఈ పెద్ద ప్రమాదం నుంచి మనం తప్పించుకోవాలి. లేకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా ఒక రకమైన నియంతృత్వ ధోరణిలోకి దేశాన్ని తీసుకెళ్లిపోయే ప్రయత్నం జరుగుతోంది. My sisters from your collective leadership were very persuasive to call me here today. I was trying to avoid coming because I was in Ahmedabad yesterday. I have to go back tomorrow because we are fighting the Zakia Jafri case in the final stages. This is a case where we are trying to build command responsibility for the 2002 violence that took place 15 years ago. I won't speak much about that case because it is in the court. But I will say that the struggle for justice for the survivors of 2002 taught me many things. It taught me that despite the fact that our courts take so long to deliver and very often do not deliver justice, our sisters and brothers have faith that if they go to court, they will get justice. So in that faith and commitment, we formed our organization and we fought 68 cases. We fought 68 cases from the trial court to the Supreme Court. We managed to get 172 perpetrators convicted to life imprisonment. 172 people convicted, out of which 126 were convicted to life imprisonment. In Andhra, you have seen the Chundru struggle. You've seen the massacres that have taken place against Dalits. And you know how difficult it is to get convictions when the underprivileged are the victims. So when we got convictions to life imprisonment of so many people, the powers that be came at us. All sorts of allegations were made. But fortunately, we are still standing and we are still fighting thanks to the support of people like you. So from the bottom of my heart and from all the survivors of the 2002 violence, I thank the Pragati Mahila Sangh for calling me here today and honouring our struggle in Gujarat. Thank you.
నన్ను ఇక్కడ ఈ ప్రగతిశీల మహిళా సంఘం కోసం పిలిచినప్పుడు నేను కొంచెం రావడానికి కష్టం అవుతుంది అని చెప్పి వెనకాడాను. ఇంకేమీ కారణం కాదు, నిన్న అహ్మదాబాద్లో ఉన్నాను, రేపు మళ్ళీ అహ్మదాబాద్ వెళ్ళబోతున్నాను. జాకియా జాఫ్రీ కేసు, ఆ కేసు విషయమై అది ఆఖరి ఘట్టంలో ఉంది. దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఎందుకంటే కోర్టులో ఉంది. కానీ ఒక విషయం మాత్రం మీకు చాలా దృఢంగా చెప్పడానికి అనుకుంటున్నాను. 2002లో 15 ఏళ్ల క్రితం జరిగిన ఆ కాండ గురించి దాని గురించి పోరాడుతున్నాను. అందులో మిగిలిన జీవితులకి వాళ్ళ న్యాయం కోసమని, అందులో విషాద సంఘటనకు గురైన వాళ్ళందరికీ కూడా న్యాయం కోసమని పోరాడుతున్నాం. ఇప్పుడు దీని ప్రకారం ఏంటంటే 68 కేసుల్లో ట్రయల్ కోసం నుంచి లేచుకుని ట్రయల్ కోర్టు నుంచి తీసుకుని సుప్రీంకోర్టు దాకా మేము పోరాడుతున్నాం. 172 కేసుల్లో కన్విక్షన్స్, అంటే వాళ్ళకి శిక్ష పడేటట్టు, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయగలిగాము 172 కేసుల్లో. 126 కేసుల్లో అందులో ఆ అనుమానితులకి, అందులో శిక్షితుల వాళ్ళకి యావజ్జీవ శిక్ష పడింది. అంచేత అక్కడ నుంచి వచ్చిన ఆ శిక్షకుల వైపు నుంచి, ఆ జీవితుల వైపు నుంచి, మా రాష్ట్రం నుంచి మీకు అందరికీ కూడా నేను చాలా హార్దికమైన శుభాభినందనలు చేస్తున్నాను. మీరందరూ కూడా మాతో కలిసి మా ఈ పోరాటాన్ని మీరు కూడా మీదిగా చేసుకుంటారు, మీ అందరూ మీ సంఘీభావం ప్రకటిస్తారని నేను చాలా కోరుకుంటున్నాను. My sisters in Gujarat, whether it was Zakia Appa Jafri, Rupa Ben Modi, Saira Ben Sandesh, Shakila Banu, Jannat B, all of them, and many of them women, not only women, stood in courts of law, sometimes supported by a sympathetic judge, but very often facing a hostile atmosphere, where the accused and the defense counsel were hurling vicious allegations against them. And they stood in the witness box with so much dignity, and they told the story of what had happened to them. And for the first time, the narrative of gender violence came back. And the trials were being heard, which is very rare. Normally, by the time the cases are heard in our country, the narrative of gender violence vanishes. But in the Naroda Patia case, in the Aral case, in the Bilkis Bano case, the narrative came back. And a very, very vicious and vindictive state that did not want to acknowledge its complicity was forced to admit that from 27th of February 2002 right up to August 2002, Gujarat burned, and targeted violence was allowed to take place against its people in a shameless manner that still remains something which we need to be very careful about. మన కోర్టుల్లో చాలాసార్లు న్యాయం దొరకదని, చాలా లేట్గా దొరుకుతుందని అందరికీ కూడా అనుమానం ఉన్న ఈ కేసులన్నిటి వల్ల మనకి ఒక విషయం అయితే తెలుస్తోంది. ఏంటంటే మన సాధారణ ప్రజలకి, సోదరీమణులందరికీ కూడా ఇంకా కోర్టులకు వెళ్తే న్యాయం దొరుకుతుంది అన్న నమ్మకం మిగిలింది. ఆ నమ్మకం నిలబెట్టడానికే ప్రయత్నిస్తున్నాం. అలాగే ఈ మొట్టమొదటిసారిగా ఈ నరోడా కేసులు, భాటియా కేసులో, బిల్కిస్ బాను కేసులో ఇంతవరకు లింగ వివక్ష అంటే అది మన కేసుల్లో ఎప్పుడు కూడా బయటకు వచ్చేది కాదు. వీళ్ళందరూ చాలా ధైర్యంగా మేము కోర్టు చేసిన ఈ మనుషులందరూ వెళ్ళి అక్కడ వాళ్ళ మాటలు వినిపించబట్టి మొట్టమొదటిసారిగా ఈ లింగ వివక్ష, స్త్రీల మీద జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ అవ్వడానికి, వాటిని తప్పనిసరిగా ఇంతవరకు కళ్ళు మూసుకుని లేవు అన్నట్టు నటించే ఈ వ్యవస్థ తప్పనిసరిగా గుర్తించేటట్టు చేయడానికి ఈ కేసులు పనికొచ్చాయి. I'll only say that whether it was Gujarat 2002, Muzaffarnagar 2013, Bombay Bhiwandi 1983-84, Bombay 92-93, Hashimpura, Bhagalpur, or any of the cases where atrocities against Dalits have taken place across the length and breadth of this country. This country and our society needs to acknowledge that we allow the fires of hatred and vengeance to turn against our own people. And we need to create in our neighborhoods, in our villages, in our towns, strong cadres, strong committees of people who can respond to the rumor mongering and hatred so that we do not fall victim
to this sort of rumor mongering which the RSS is expert at. I will now request my dear friend Kalyani, who's done such a wonderful job, to end up with a few words about a recent book that I've published. And thank you very, very much for your patience. ఈ ద్వేషపూరితమైన భావజాలం మనలో పూర్తిగా మన తోటి వాళ్ళ పట్ల, తోటి మతం పట్ల, తోటి కులం పట్ల మనలో కలిగింపజేసి వీటన్నిటిని తిప్పికొట్టాలంటే మనలో మన ఎక్కడైతే మనం నివసిస్తున్నామో మన ఇళ్ళ చుట్టూ, మన సంఘాల చుట్టూ మనం ఒక సంఘీకృతమైన భావంతో పనిచేస్తూ ఈ అనుమానాలతోటి అది అదాలాగా ఇది ఇలాగా, వీళ్ళు మనకు చెడ్డవాళ్ళు, వీళ్ళు మనకు ద్రోహులు, వీళ్ళు మనకు శత్రువులు క్రియేట్ చేసిన ఈ భావజాలాన్ని అందరినీ కూడా తిప్పికొట్టడానికి ఐక్యత ఒక్కటే పెద్ద మార్గం. ఆ ఐక్యతకి ఇలాంటి మనం కలిసి ఉండడం వల్ల ఈ మన సోదరి మనులే అందరికంటే ముందుకొచ్చి ఐక్యతను నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. దీనిలో పాటు ఇప్పుడిప్పుడే మొదలెట్టి ఆవిడ మొత్తం గుజరాత్ ఈ గొడవలప్పుడు నుంచి జరిగిందంతా కూడా మొట్టమొదటి బొంబాయిలో జరిగిన మత కల్లోలాలప్పటి నుంచి కూడా ఈవిడ నెంబరు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మొబైల్ నెంబర్ అందరికీ తెలిసిపడింది అని గుజరాత్లోని వాటిలో తిరగబట్టి ఎప్పుడైతే ఆ మత కల్లోలు జరుగుతాయని తెలిసారో రోజులు తరబడి రాత్రి పగలు ఈవిడ ఫోన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి, ప్రెసిడెంట్ ఆఫీస్కి వీళ్ళు రెగ్యులర్గా ఫోన్ చేసి 20,000 పేజీల డాక్యుమెంట్లు రెడీ చేసి పెట్టారు. అవి ఎలా జరిగాయి మత కల్లోలాలు, ఆ మత కల్లోలు జరగడానికి ఏ ద్వేషభావం ఏ రకంగా ఉపయోగించారు, ప్యాంప్లెట్లు ఎలా ఇచ్చారు, వీళ్ళని ఇలా పెట్టండి అలా పెట్టండి, ఈ కులం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ మతం వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లెక్కలు వేయించి ఆ అఫీషియల్ లెక్కలతోటి ఎక్కడైతే గొడవ జరుగుతున్నాయో ఆర్మీని పిలిచామని చెప్పారు. ఆర్మీ వాళ్ళు అటు వెళ్ళాలని చూస్తూ ఉంటే వాళ్ళకి వేరే లెక్కలు ఎడితే ఒక ఆర్మీ కళ్ళని అడిగారట తీస్తాను ఏమనంటే, మీరేంటి ప్రతిదీ కూడా డైరెక్షన్ వేరే చెప్తున్నారు, కల్లోలాలు అటున్నాయని వేరే పోలీసు వాళ్ళు చెప్తున్నారంటే ఈవిడ ఒక సెకండ్ ఆగి మీకు ఎవరి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా కనిపించిందండి ఇప్పటికీ అంటే అప్పటి వరకు ఈవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, ఎందుకంటే బాధితులు అక్కడ నుంచి ఫోన్ చేసి ఈవిడికి ఫోన్ చేసి చెప్తున్నారు. ఇవన్నీ ఈవిడ నోట్ చేసి పెట్టుకుని ఆర్మీ వాళ్ళకి అలగొట్టండి అక్కడ కల్లోలం జరుగుతుందట, ఇక్కడ జరుగుతుందట అని పంపించి అంత హెల్ప్ చేశారు. ఇవన్నిట్లో కూడా ఈవిడ గమనించిన విషయం ఏంటంటే, మన తోటి వాళ్ళ పట్ల మనకు అనుమానం, విద్వేషం కలిగేలాగా మనకు తెలియకుండానే ప్రవర్తిస్తూ మనకు అన్ని నేర్పుతూ ఉంటారు. నిజంగా గొడవలు జరిగేటప్పుడు మనమే అంతవరకు సోదరులుగా చేసిన వాళ్ళ మీద మనం ఒక రకమైన హింస చేయడానికి రెడీ అయిపోతాం. మనకు తెలియకుండానే మనలో ఆ విద్వేషం వాళ్ళు కలిగింపజేసే ఒక పథకాలతోటి, ప్రణాళికలతోటి ఆ వ్యవస్థలు నడుస్తున్నాయి. ఆ ప్రమాదాన్ని గుర్తించాము అనుకుంటే ఆ రకమైనవి ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ఈవిడ పుస్తకం రాశారు. దీని తెలుగులో కూడా రాబోతోంది. వీటన్నిటి భావజాలాలు అన్నిటికీ కూడా ఒకటే మాత్రం ఏంటంటే ఐక్యత, ఐక్యత, ఐక్యత. థ్యాంక్ యూ.